पकड़ो अम्मा लोपट के अपने भोनगे भोनगे अच्छे बात को हम 14 नंबर्स में कोशिश मैडम ये हमारे पास తీసుకోండి మీరు కింద పెట్ట ఈ యొక్క పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రధానంగా సైకిల్ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఒక 200 కిలోమీటర్ల దూరం నుండి వస్తున్నారు, నడుచుకుంటూ వస్తున్నారు. అట్లా రావడం వలన పాఠశాలకు లేట్ అయిపోతుంది. ఫస్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోతున్నారు. ఆ యొక్క దృష్టిలో పెట్టుకొని మన రోటరీ క్లబ్ వాళ్ళు ఎంపల్లి బుచ్చిరెడ్డి గారు మీకు అందరికీ ఐడియా ఉండొచ్చు. ఇక్కడ టీచర్స్కి ప్రధానంగా కేపాల్ బోన్ సెట్టింగ్ హాస్పిటల్ ఉన్నది, ఐడియా ఉంది ఎవరికైనా? ఆ డాక్టర్ అతనే బుచ్చిరెడ్డి గారు. ఆ డాక్టర్ గారు మీ అందరికీ ఇప్పుడు సైకిల్ ఇస్తున్నారు. ప్రధానంగా ఎవరంటే ఇప్పుడు మన రోటరీ క్లబ్ అధ్యక్షులు హనీఫ్ గారు ఉన్నారు, మాజీ అధ్యక్షులు మన కుండలరెడ్డి గారు ఉన్నారు, గుమ్ముల మల్లేశం గారు ఉన్నారు. ఇదంతా రోటరీ క్లబ్ సంస్థ అన్నట్టు. ఈ యొక్క సంస్థ అనేది పేద విద్యార్థులకు ఇప్పటి నుంచి కాదు, గత చాలా సంవత్సరాల నుండి లక్షల కోట్ల రూపాయలు విద్యార్థుల మీద ఖర్చు పెడతా ఉన్నది ఈ రోటరీ క్లబ్ అనేది. కేవలం సైకిల్ అనే కాకుండా వాళ్ళకు ప్రభుత్వ పాఠశాలలో కావాల్సిన వసతులు, సౌండ్ సిస్టమ్ కానీ, బెంచులు కానీ, స్కూల్స్ మన చైర్స్ కానీ, వాళ్ళకి సిస్టమ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఇలా విద్యకు ఏదైతే అవసరం ఉంటుందో అటువంటి వాటన్నిటిని సమకూరుస్తున్నది ఎవరు? రోటరీ క్లబ్ వాళ్ళు. మన ఐ క్యాంప్ పెట్టారు ప్రభుత్వ పాఠశాలలో, ఇక్కడ మన కాలేజ్ గ్రౌండ్లో జరుగుతున్నా, అక్కడ స్కూల్లో, ఈ స్కూల్లో ఇట్లా పెట్టారు. ఇలా పేద విద్యార్థులకు ఏదైతే చదువుకు అవసరం ఉంటుందో అక్కడ లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క సంస్థ అనేది ఇంటర్నేషనల్ వ్యాప్తంగా ఉన్నది. ఇంటర్నేషనల్ వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నది. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంస్థది పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదు, డ్రాప్ అవుట్ కాకూడదు. వాళ్ళకి ఏ జరిగినా మేము ఆదుకుంటాం. ప్రభుత్వాలు ఎట్లయితే ఆదుకుంటున్నాయో ప్రభుత్వాలతో పాటు మేము వాళ్ళకి దీటుగా మేము ఇట్లా మా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. మేము వీళ్ళకి ఎవరు డబ్బులు ఇవ్వరు, ఎవరు స్పాన్సర్ చేయరు. వీళ్ళే సొంత డబ్బులను అంతేనా కుండలను వీళ్ళే సొంత డబ్బులను సమకూర్చుకొని ఈ యొక్క విద్యార్థులకు ఆర్థిక సహాయాలు అందిస్తూ ఉంటారు. నేను వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే నా పేరు ముహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్. నేను ఒక జర్నలిస్ట్ని. నేను ఇంకోటి నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడిని, నేను జర్నలిస్ట్ ప్రెసిడెంట్ని. నేను ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఇలా చేయాలి విద్యార్థులని చాలా రిక్వెస్ట్ చేశాను హనీఫ్ గారికి, కొండలరెడ్డి గారికి, బుచ్చిరెడ్డి గారికి. సార్ ఇలా పిల్లలు ఉన్నారు, ఇలా స్కూల్కి రాలేకపోతున్నారు, చాలా దూరం అవుతుంది, వాళ్ళకి నడుచుకుంటూ వస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు దింపలేకపోతున్నారు. కొంతమందికి తండ్రి లేడు, తల్లి లేరు, ఇద్దరు లేరు, వాళ్ళు బంధువుల మీద ఆధారపడి వస్తున్నారు. వచ్చే వరకు ఫస్ట్ పీరియడ్ అయిపోతుంది. చాలా రిక్వెస్ట్ చేశాను నేను మీ అందరి కోసం. నా రిక్వెస్ట్ని మన్నించి వెంటనే ఖచ్చితంగా మా సార్కి చెప్పి వెంటనే సైకిల్ ఏర్పాటు చేపిస్తాను అని చెప్పేసి ఈరోజు సైకిల్ ఏర్పాటు చేయించడం జరిగింది. గతంలో ఇట్లా అదే 14 సైకిల్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఉన్నది, ఆ స్కూల్లో ఇవ్వడం జరిగింది. వేరే ఇలా మన యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా వేరే పాఠశాలలు, కేవలం ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న వారికి మాత్రమే ఈ యొక్క రోటరీ క్లబ్ అనేది ఆదుకుంటుంది. అంతకు మించి వేరే ప్రైవేట్ గిట్లా ఓకే, కాకపోతే అత్యంత పేదవాళ్ళు ఉంటే ప్రైవేట్ వాళ్ళని గిట్లా ఆదుకుంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతమందికి వేల రూపాయల సైకిల్ ఇస్తున్నందుకు నేను ప్రత్యేకంగా హనీఫ్ గారికి, కొండలరెడ్డి గారికి, మరొకసారి బుచ్చిరెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను.
అలాగే ప్రధానంగా ఈ యొక్క పాఠశాల హెడ్ మాస్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కోశాధికారి గుమ్మల మల్లేశం గారికి, దీప్ గారికి, విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి నాకు నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంటర్ గతంలో మీ దగ్గర కూడా ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది సార్. ఐ క్యాంప్ నిర్వహించి అంటే కంటి పరీక్షలు చేయించిన ఒకసారి గుర్తుందా? ఐ చెకప్ మొన్న రీసెంట్ చేయించిన క్లాసెస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఎక్స్పర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది మాతో క్లబ్ తరఫునే. ఈ సైకిల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మాయిలు 2-3 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్న పిల్లలకి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో వివిధ పాఠశాలల్లో సెలెక్షన్ చేసి 14 సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ పాఠశాలలో జరిగే అమ్మాయిలు. ఎందుకంటే మీకు నాన్న వచ్చి దించాలనో, అన్న వచ్చి దించాలనో, బాబాయ్ వచ్చి దించాలనో లేకుండా మీరే సైకిల్ మీద రాగలుగుతారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ప్రధానంగా డాక్టర్ వెంపల్ల బుచ్చిరెడ్డి గారు ఈ సైకిల్స్ ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా మా క్లబ్ తరఫున బుచ్చిరెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే ఈ సైకిల్ తీసుకొని మీరు తొందరగా రాగలుగుతారు, మంచిగా చదువుకుంటారు, ఉన్నత విద్యలు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సైకిల్స్లను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఎవరైతే సైకిల్ డోనర్స్ ఉన్నారో ఎల్లపల్లి బుచ్చిరెడ్డి గారికి, మరియు రోటరీ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ హనీఫ్ మెహమాన్ గారికి, మరియు కార్యదర్శి పిన్నపరెడ్డి సుమంత్ రెడ్డి గారికి, మరియు మిగిలినటువంటి కోశాధికారి గుమ్మల మల్లేశం, తర్వాత ఎల్లపల్లి వెంకటరెడ్డి, కొండలరెడ్డి గారికి అందరికీ కూడా మా పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున స్వాగతం పలుకుతున్నాం సార్. ఎందుకంటే విద్యార్థులకు అంటే మన ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు వసతులు కల్పించడానికి ఇలా ముందుకు వచ్చి ప్రోత్సహించడం అనేది మనందరికీ కూడా చాలా ముఖ్యం, అంతే కదా. ఎందుకంటే ప్రతి వాళ్ళు వచ్చి మీరు బాగా చదువుకోవాలి, మీరు బాగా కష్టపడాలి అనే ఉద్దేశంతోనే సహాయాలు చేస్తున్నారు. మొన్న మనకు బుక్స్ డోనర్ చేశారు, వాళ్ళు సైకిల్ ఇస్తున్నారు. ఎందుకంటే దూరం నుంచే వస్తున్నారు. మన పిల్లలంతా కూడా చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు, దగ్గర పిల్లలు చాలా తక్కువ మంది. అలాగే కొందరు దాతలు ఎవరైతుందో వాళ్ళు కృషి అవుతారు, అంతే కదా. వాళ్ళ యొక్క ఆశయం ఏంటి, మీరు మంచిగా చదువుకోవాలని. అట్లా ఒక మంచి ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఏదైతే చేస్తుంటాం, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, అలాగే మా పాఠశాలకు, మా పిల్లలకు ఇంకా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం సార్. ఈ సందర్భంగా మా పిల్లలను, అలాగే మిగిలినటువంటి ప్రభుత్వ పాఠశాల పిల్లలు, హై స్కూల్ పిల్లలను మీరు గుర్తించి ఇస్తున్నందుకు మేము మా ప్రభుత్వ పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.